క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తు ఆరాధికులముగా, క్రైస్తవ బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి మనం స్థిరమైనటువంటి క్రైస్తవులుగా మనము బ్రతకాలంటే ఎలాగ ఉండాలి? స్థిరమైన క్రైస్తవులుగా మనం బ్రతకాలి అని అంటే ఏ విధమైన భక్తి చెయ్యాలి అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఎన్నో విధాలైనటువంటి ఆధారాలు ప్రభు వాక్యములో నుండి మనము చూడగలం. మచ్చుకు ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖలో 10వ అధ్యాయము 12వ వాక్కులో ఒక అద్భుతమైన మాట రాసి ఉంచున్నాడు. ఆ మాటని మనం చదువుదాం. తాను నిలుచున్నానని తలంచుకొను వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. నిలుచున్నానని అనుకున్నటువంటి వారు పడిపోకుండా జాగ్రత్త పడవలనని వాక్యము సెలవిస్తూ ఉంది. నేటి క్రైస్తవ లోకములో అనేక మంది బిడ్డలు మేము నిలబడుతున్నాం అనుకుంటున్నారు, కానీ వాక్య లేఖనం చెబుతున్న మాటని మనము చాలా జాగ్రత్తగా గమనించగలగాలి. నిలబడుతున్నాను అనుకున్నటువంటి నీవు పడిపోవటానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి పడిపోకుండా నీవు బహు జాగ్రత్త కలిగి నీ క్రైస్తవ జీవితాన్ని ముందు కొనసాగించాలని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య లేఖనాలు మనము జాగ్రత్తగా పరిశీలించగలిగితే పడిపోయే ఆస్కారం ఉందని చెప్తుంది. పడిపోకుండా మనము నిలబడాలి, స్థిరంగా ఉండాలి. స్థిరమైన క్రైస్తవులముగా, స్థిరమైన దేవుని పిల్లలముగా, స్థిరత్వము కలిగినటువంటి వారముగా ఎప్పుడైతే మనము దేవుని మందిరములో, దేవుని ఆలయములో ఉంటామో అప్పుడే దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. నేను అంటాను, స్థిరమైనటువంటి బిడ్డలముగా మనము జీవించాలి, బ్రతకాలంటే ఏం చెయ్యాలి? కొన్ని మాటలు నేను క్లుప్త సందేశంగా చెబుతాను. మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. స్థిరమైన క్రైస్తవులుగా మనం బ్రతకాలంటే పరిశుద్ధత ఎంతో అవసరం. నేను అంటాను, ఈ సహవాసం పరిశుద్ధత కలిగిన సహవాసం. చెప్పండి ఏ సహవాసం? పరిశుద్ధత కలిగిన సహవాసం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి సహవాసం. ఆమేన్, ఆమేన్. మచ్చుకు నేను చెప్పగలను ఈ సహవాసంలోకి వచ్చిన తర్వాతనే నా మాట, నా ప్రవర్తన, నా వాక్య విధానం సమస్తం మారిపోయింది. కారణం, మనం ఎవరితో సహవాసం చేస్తామో, ఎవరితో ఉంటామో, ఎవరితో నడుస్తామో, ఎవరితో మెలుగుతామో, ఎవరితో ఆత్మీయ సహవాసంలో ఉంటామో అదే దేవుడు మనకు అప్లై చేస్తాడు. ఆమేన్, ఆమేన్. మనం పరిశుద్ధులతో ఉంటున్నప్పుడు పరిశుద్ధతే మన సొంతం అవునుగాక. మచ్చుకొక మాట చూడండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయము 11వ వాక్కులో రాసి ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామని రెండు చేతులు ఎత్తి బిగ్గరగా చెబుదామా? మనము కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. అందుకనే స్థిరమైన క్రైస్తవ బిడ్డలముగా మనం బ్రతకాలి అనంటే, జీవించాలి అనంటే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము అదే పరిశుద్ధతను కలిగి మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో ఒక స్థిరమైనటువంటి బిడ్డలముగా దేవుని సన్నిధిలో మనము నిలబడబడుదుముగాక. పరిశుద్ధత లేకుంటే ప్రభుని ఎవరు చూడలేరని వాక్యం చెప్తుంది కదండి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేరని వాక్యం చెప్తుంది. ఆ పరిశుద్ధతే మనలో ఉంటే, ఆ పరిశుద్ధమైన జీవితమే మనలో ఉంటే, ఆ పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో
తప్పకుండా ఒక స్థిరమైనటువంటి దేవుని పిల్లలముగా, గొప్ప సాక్షులముగా ఈ లోకంలో మనము ఉండగలము. ఆమేన్, ఆమేన్. ఏం కావాలి? మొదటిగా స్థిరమైన క్రైస్తవులుగా స్థిరపరచబడి దేవుని సన్నిధిలో మనం బ్రతకాలంటే పరిశుద్ధత మన సొంతమై ఉన్నది. ఆమేన్. పరిశుద్ధత లేకుండా జీవించలేం దేవుని పిల్లలారా. ఆ పరిశుద్ధుడైన దేవుడే మనలను తన రక్తము చేత, తన అమూల్యమైన, నిష్కలంకమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన రక్తం చేత కడిగి మనలను పరిశుద్ధపరిచిన దేవుడు. ఆమేన్. మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు గనుకనే మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. మీరు కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్నారని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనము ఆ రీతిగానే పరిశుద్ధపరచబడిన సంఘముగా మనము స్థిరపరచబడుదుముగాక, స్థిరపరచబడుదుముగాక. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు ఎంతో మన జీవితాలకు మేలుకొలుపై ఉంటాయి, మన జీవితాలను మార్చగలిగినటువంటి మాటలు. కానీ క్రైస్తవ బిడ్డ, నేటి క్రైస్తవ లోకం దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండట్లేరు. వాక్యమునకు వారు తల వంచట్లేరు. వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్యానికి వ్యతిరేకముగా, వాక్యానికి విరుద్ధముగా చేస్తున్నటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధత ఎక్కడుంది? ఆ పరిశుద్ధత ఏమైపోయింది? పరిశుద్ధుడైన దేవుడు వారి కొరకు కార్చిన ఆ రక్తం ఏమైపోయింది? ఆ యొక్క శ్రమ, ఆ కష్టం, ఆ త్యాగం ఏమైపోయింది అనిపిస్తుంది. నేటి క్రైస్తవులు అలా పరిశుద్ధత కలిగి, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు కార్చిన ఆ రక్తాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనము గనక పరిశుద్ధత కలిగి జీవించగలిగితే ఒక స్థిరమైన, బలమైన దేవుని పిల్లలముగా ఈ లోకములో, దేవుని సంఘములో మనముందుముగాక, ఉందుముగాక. మొదటిది పరిశుద్ధత కలిగిన జీవితం స్థిరపడాలంటే. రెండవది ప్రార్థనా జీవితం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ప్రార్థనా జీవితం. ప్రార్థన లేకపోతే పరాజయం. అందుకనే దైవజనులు, మన ఆత్మీయ నాయకులు జబరాజ్ అన్న గారు 30 రోజులు ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు. ప్రార్థన లేకపోతే పరాజయం. ప్రతిరోజు ప్రార్థన. దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి మాటని మనం చదవగలిగితే, దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 26:41 మెలకువగలిగి మీరు ప్రార్థన చేయండి అని రాయబడింది. ఎలాగ చెప్పండి? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మనము స్థిరమైన క్రైస్తవ బిడ్డలముగా, దేవుని పిల్లలముగా గనుక మనం బ్రతకాలంటే మనము మెలకువ కలిగిన ప్రార్థన జీవితము కలిగి ఉందుముగాక, కలిగి ఉందుముగాక. ఏ జీవితం చెప్పండి? మెలకువ. ప్రార్థనకు మెలకువ అనేది సరిచేయాలి. తెల్లవారుజామున చూడండి, 4 గంటలకే స్తోత్ర ప్రార్థన. నేను చెప్పగలను, ఈ సహవాసముతో ఆత్మీయ నాయకులతో వచ్చిన తర్వాత అన్న మా సంఘంలో కూడా స్తోత్ర ప్రార్థన స్టార్ట్ చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు 4 గంటలకు స్తోత్ర ప్రార్థన మేము ప్రారంభించి ఉన్నాం. నిజంగా దేవుడు అది ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మా సంఘములో కూడా ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఎన్నెన్నో మహిమ కార్యాలు ప్రభు సంఘములో జరిగించుకుంటూ వస్తున్నాడు అని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దామా? 2 చేతులు ఎత్తి ఇంకాస్తో బిగ్గరగా చెప్దామా? దేవుడు ఘనమైన కార్యాలు చేయ ప్రారంభించి ఉన్నాడు, గొప్ప కార్యాలు చేయని ఆరంభించి ఉన్నాడు. మా సంఘాలలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కారణం మనం ఉన్నటువంటి స్థితిని బట్టి, మనమున్న పరిశుద్ధతని బట్టి, మనం చేస్తున్న సావాసాన్ని బట్టి, మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి, మన కొరకు చేస్తున్న దైవ సేవకులు చేస్తున్న ప్రార్థనను బట్టి మెలకువగా ఉండి ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరి కూడా దేవుడు ఆ క్రైస్తవులుగా బ్రతుకుతున్న మన జీవితంలో స్థిరత్వాన్ని నా ప్రభు దయచేయునుగాక, దయచేయునుగాక. దేవుని యొక్క వాక్యంలో ఎన్నో విషయాలు మన కొరకే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నేటి క్రైస్తవ బిడ్డలు, నేను అనుకున్నాను అన్న నన్ను వాక్యం చెప్పమన్నాడు. ఎన్నో వాక్యాలు మీరు విని ఉంటారు. దైవజనులు, గొప్ప దైవజనులు, మేము ప్రతిసారి లైవ్లో వింటూ ఉంటాం అన్నగారి మాటలు.
ఆ వాక్య సందేశాలు, ఆ వాక్యం చెబుతున్న విధానం నాకు చాలా, నేను ఇంప్రెస్ అవుతాను. చాలా అబ్బో, ఆ పరిశుద్ధత, ఆ అభిషేకం బాబా అసలు తట్టుకోలేము అభిషేకం కదండి. ఇక్కడ నిలబడితే ఆ అభిషేకం ఈ నిలబడ్డ ప్రతి ఒక్కరికి అప్లై అవుతూనే ఉన్నది. ఆమేన్, ఆమేన్. ఆ అభిషేకం అప్లై అవుతూనే ఉన్నది. ఎందుకంటే ఇది పరిశుద్ధత కలిగిన స్థలం. నేను అంటాను, ఇంకా ఇక్కడ అగ్ని 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 ఆరకుండా నిరంతరము ఆ అగ్ని మండుతూనే ఉన్నది. ఆరిపోవట్లేదు, అది మండుతూనే ఉన్నది. ఆ మండటమే కాదు, అనేకులని మండిస్తూనే ఉన్నది. నమ్ముతున్నారా మీరు? నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం. అల్పుడనైనా నాలాంటి దైవ సేవకులని నిలవబెట్టుకొని అగ్ని చేత రగిలింపజేస్తున్నటువంటి ఆత్మ దీపం ఈ స్థలం ఉన్నది అంతే. మండని వాటిని కూడా మండిస్తుంది, మండని వాటిని మండిస్తుంది. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ శక్తి అందరి మీదకి అప్లై అయినప్పుడు అన్య భాషలు మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. నేను అనుకున్నాను ఏం చెప్పాలో ఏమో, పెద్దల ముందల నిలబడి చిన్నవాడిని నేనేం చెప్పగలను, నా కుప్పిగంతులు ఎక్కడ నడుస్తాయి. అయినా ఏదో దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి కదండి. దేవుడు ఎప్పుడో అవకాశం ఇస్తాడు. అసలు ఇక్కడ నిలబడటమే దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యత లేని వారిని దేవుడు ఏం చేస్తాడంట? యోగ్యులుగా ఎంచుతాడు. అందుకనే నేను అదే భావించుకున్నాను, ప్రభువా ఈ కృప ఇచ్చావు చాలయ్యా అనుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. జాము కదా, కొంచెం నిద్రమత్తు వస్తుంది మనకు. అందుకనే ఒక్కసారి రెండు చేతులు ఊపుతూ చెబుదాం. ఏదో మీరు మెలకువగా ఉన్నారని మాకు అర్థమైపోద్ది. ఇంకాస్త బిగ్గరగా ఊపుతూ ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఊపుతూ చెబుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉండగా కొడదాం, చప్పట్లు కొడుతూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత కలిగి జీవించాలి. మొదటిగా పరిశుద్ధత లేకుండా ప్రభునెవరు చూడలేరు. రెండవదిగా మెలకువ కలిగిన ప్రార్థన జీవితం ఉండాలి. ఎప్పుడైతే మెలకువ కలిగిన ప్రార్థన జీవితం మన జీవితాలలో ఉంటుందో తప్పకుండా ఒక స్థిరమైనటువంటి పునాదిగా మనము నిలబడుదుముగాక. మనము నిలబడటమే కాదు, అనేకులను మనము నిలబెట్టుదుముగాక, అనేకులను నడిపించుదుముగాక, అనేక మందిని ఈ మందిర ఆవరణముకు తోడుకొని వచ్చుదుముగాక. దేవుని వాక్యంలో ఉంటుంది, విసుకక ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థనలో విసుగుదల రాకూడదు. చాలామంది అనుకుంటున్నారు, జబరాజయ్య గారు ఏంది ఒక్కసారి 30 రోజులు పెట్టాడు, ఒక 10 రోజులు వారం రోజులు పెట్టుకుంటే బాగుండదు. మిర్యాలగూడలో చాలామంది అనుకుంటున్నారు 30 రోజులు అంటే ఏంది, 30 రోజులు 3 రోజుల్లో అయిపోవునుగాక. అయిపోతూనే ఉన్నది కదండి. నేటికి 19వ రోజు కదండి. రాత్రి అన్నగారు అంటున్నారు ఇంకా 12 రోజులు ఉందా, నేను 14 రోజులు ఉంది, 13 రోజులు 14 రోజులు ఉందేమో అనుకుంటున్నా అంటున్నాడు. 12 రోజులే ఉన్నదని రాత్రి అంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా. భక్తి లేని వారికి, పరిశుద్ధత తెలియనటువంటి వారికి, వాక్యపు వెలుగులో నడవనటువంటి వారికి, చీకట్లో జీవిస్తున్నటువంటి వారికి అయ్యో అన్యా అన్నట్టుగా ఉంటుంది. పరిశుద్ధత కలిగి అగ్నాభిషేకంతో నడిపించబడుతూ పరిశుద్ధపరచబడిన సంఘములో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే అయిపోయాయా అన్నట్టుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందుకనే విసుకక నిత్యము ఇక్కడ ఏం జరుగుతా ఉంది చెప్పండి? ప్రార్థన. లూకా సువార్త 18లో ఉంటుంది, అది మొదటి వాక్కులోనే. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అందుకనే ఈ స్థలమందు, ఈ మందిర ఆవరణములో, ఈ హోసన్నా పెంతెకోస్తల్ ఫెయిత్ మినిస్ట్రీలో నిరంతరము ప్రార్థన ధూపం ఈ స్థలమందు వేయబడుతూ ఉన్నది, వేయబడుతూ ఉంది. సాతానికి ఇక్కడ అవకాశం లేదు. సాతాను రాజ్యము కూల్చబడుతూ ఉంది. ఆమేన్. సాతాను రాజ్యము కూల్చబడుతూ ఉంది, దేవుని రాజ్యం కట్టబడుతూ ఉన్నది. నమ్మినంత దేవుని స్తోత్రం చెప్తాం.
గట్టిగా చెబుదాం, గట్టిగా చెబుదాం. వాక్యం చెప్తుంది, విసుకక నిత్యము ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థన, పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడే మనం స్థిరపరచబడతాం. అప్పుడే ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాం. లేకపోతే చాలా కష్టం. క్రైస్తవ జీవితం అంత ఆషమాషి కాదు. చాలామంది క్రైస్తవ జీవితంలో దేవుని సేవకులు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని దగ్గరికి రాగానే మీకు ఆశీర్వాదాలు వస్తాయ్యా, మీరు సూపర్గా ఉంటారయ్యా, దేవుని దగ్గరికి వస్తే సూపర్గా ఉంటారు. సూపర్ కాదు, డూపర్లు అయిపోతారు. దేవుని దగ్గరికి రావటం అంటే అంత సింపుల్ కాదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, నమ్మి బాప్తిజం పొందిన తర్వాత అసలైన జీవితం ప్రారంభించబడుద్ది. నువ్వు నిలబడతావా పడిపోతావా, నిలబడతావా పడిపోతావా, అప్పుడే నువ్వు నూతనమైన జీవితం ప్రారంభించబడుద్ది. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ చెప్పిన మాట అదే, తను నిలుచున్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్త పడమని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే పేతురు భక్తుడి గురించి రాసి ఉంటుంది. మార్క్స్ వార్తలో ఉంటుంది ఆ మాట. ఏమంటాడో తెలుసా? పేతురు యేసు ప్రభుని ఎరిగినటువంటి వాడు, అంతరంగికుడు, అంతరంగము తెలిసినటువంటి వాడు. దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసు, దేవుడు ఏం చేస్తాడో తెలుసు. 14వ అధ్యాయం 29వ వాక్యంలో ఉంటుంది, ప్రభువా అందరూ నిన్ను విడిచినా నేనైతే విడిచిపెట్టనయ్యా అంటాడు. అందరు నిన్ను విడిచిపెట్టినా, ఉన్నటువంటి 11 మంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రము నిన్ను విడిచిపెట్టనంటాడు. కానీ వాక్యం చెప్తుంది, నిలబడుతున్నాను అనుకున్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్త పడమని చెప్తుంది. కానీ పేతురు అంటున్నాడు, అయ్యా అందరూ విడిచినా, అందరూ వెళ్ళిపోయినా, ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా, ఎవరు నిందించినా నేను మాత్రం నీతోనే ఉంటాను. ఆ మాట ఎంతసేపు స్థిరపడి ఉన్నది, ఎంతకాలం స్థిరపడి ఉన్నది? నేను నీతోనే ఉంటానయ్యా, నేను విడవను. ప్రభు అంటాడు, పేతురు ఎప్పుడో కాదు, నువ్వెప్పుడో కాదు, ఆయన ఎవరో నాకు తెలియదంటావు. క్రైస్తవ బిడ్డలంగా మనం కూడా ఎన్నోసార్లు అనుకుంటాం, నేను స్థిరంగా ఉన్నాను, నేను స్థిరమైన బిడ్డని, నేను స్థిరంగా నిలబడుతున్నాను, నాకు ఏ డోకా లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు, నేను ఈ స్థలంలో స్థిరంగా ఉన్నాను. స్థిరంగా ఉండాలని అనుకున్నా నీవు పడిపోకుండా జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థన జీవితం కలిగి, మెలకువ జీవితం కలిగి, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉందురుగాక. అలా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. మరి జీవిస్తానికి ఇష్టపడతారా బిడ్డలారా? అలా జీవించడానికి ఇష్టపడతారా? అలా జీవించడానికి ఇష్టపడిన మీరు 2 చేతులు పైకెత్తి ఇలా గట్టిగా ఊపుతూ ప్రభుకి స్తోత్రాలు చెబుదాం. అయ్యా నేను జీవిస్తానయ్యా, పరిశుద్ధత కలిగి ఉంటానయ్యా, విసుగక ప్రార్థన చేస్తానయ్యా, నిత్యం ప్రార్థన చేస్తానయ్యా. చెబుదాం బిగ్గరగా. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అందరు నిద్రిస్తున్న సమయంలో దేవుని సన్నిధిలో మనం చక్కగా ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉంటే నిజంగా మన స్తుతుల పైన మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మన స్తుతులపై ఆసీనుడిగా ఉండగలిగిన దేవుడు. అందుకనే ఆసీనుడిగా ఉన్న దేవుని ఎదుట, ఆ దేవుని మందిరములో, ఆ సంఘములో మనం స్థిరపరచబడి ఉండాలి అని అంటే పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు, ప్రార్థన మానకూడదు. పేతురు చెప్పినట్టుగా నేను విడిచిపెట్టనయ్యా. విడిచిపెడతావు పేతురు, విడిచిపెట్టే సమయం వస్తుంది. అందుకని నిలబడుతున్నా, నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడు. అంటే నువ్వు భక్తి చేయట్లేమని చెప్పట్లా, కానీ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అజాగ్రత్త వద్దు. తల్లిదండ్రులముగా పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు మనం చెప్తాం, బిడ్డ జాగ్రత్త నాన్న, జాగ్రత్త, నీ ప్రయాణంలో జాగ్రత్త, నువ్వు వెళ్ళేటప్పుడు లెఫ్ట్కే వెళ్ళు, రైట్ సైడ్ వెళ్ళబాకు, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళు, జాగ్రత్త. వాడు అంటాడు, మమ్మీ నేను బాగానే వెళ్తానే, నేను మంచిగానే వెళ్తాను, నాకు తెలియదా?
తెలుసు నాన్న, నీకేం తెలియదు, తల్లిగా నా బాధ్యత, తండ్రిగా నా బాధ్యత. అయ్యో రోడ్డు మీద అటు ఇటు వెళ్తే కంగారు పడితే నాన్న ఎదురొచ్చోడు రావచ్చు, ఏదో జరగవచ్చు నాన్న, అందుకని నువ్వు ఎడం వైపే వెళ్ళాలి నాన్న. ఎన్ని జాగ్రత్తలు చెబుతాం మన పిల్లలకు, మనం ఎన్ని జాగ్రత్తలు చెబుతాం, బయటికి వెళ్తున్న పిల్లలకి ఎన్ని జాగ్రత్తలు చెబుతాం. ఆ రీతిగానే మన పరమ తండ్రి, మనల్ని ప్రేమించే దేవుడు, నిజంగా చెప్పాలంటే ఆయన ఒక తల్లి కన్నా తండ్రి కన్నా మిన్న అయిన ప్రేమను చూపించగలిగిన దేవుడు. రాత్రికాల సమయంలో దైవజనులు చెప్తా ఉన్నారు, ఆయన ప్రేమకు మించిన ప్రేమ లేదు. ప్రేమించగలిగిన గొప్ప దేవుడు మనకి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నిలబడుతున్నాను అనుకున్న బిడ్డ, నీవు పడిపోకుండా జాగ్రత్త పడుదువుగాక అని మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించటానికి మనం ఇష్టపడాలి. ఆ జాగ్రత్త ఎప్పుడు పనికిరాదు. మమ్మీ నాకు తెలుసే అంటాడు. తెలుసు బిడ్డ, తెలుసు, కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో ఇంకా కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. అప్పుడే నీవు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతావు. అప్పుడే ప్రభు రాకడ వరకు నువ్వు భద్రపరచబడతావు. అప్పుడే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు అంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవన పాస్టర్ గారు, నాలాంటి యవన పాస్టర్ అన్నాను నేను, ఎందుకంటే మా సంఘంలో నేను ఎప్పుడైనా చెప్తుంటాను, నాలా యవనస్తులుగా ఉండండి అంటే, అయ్యగారు మీ వయసు ఎంత అండి అంటారు. గుర్తు చేస్తుంటారు మా పిల్లలు. నా వయసు ఎంత? జస్ట్ 53 అంటాను. 53 అంటే యవనస్తుడువా నువ్వు? అందుకనే నాలాంటి యవనస్తుడు అనుకుంటా ఒక యవన పాస్టర్ గారు మంచిగా పరీక్షల్లో అద్భుతం, అతి తొందరగా అతి కొద్ది సమయంలో దేవుడు అద్భుతంగా దీవించాడు, చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే పెద్ద పెద్ద గొప్పవారి ప్రశంసలు పొందాడు. అందరి నోట, ఆ నోట, ఈ నోట, అబ్బబ్బబ్బ దేవుడు ఎంత దీవించాడు అన్నట్టుగా అందరు ప్రశంసలు, గొప్ప గొప్ప సేవకుల ప్రశంసలు. అబ్బా ఇంత చిన్న వయసులో కూడా ఎంతగా దేవుడు దీవించారా, ఎంత ప్రార్థన పరుడు అని ప్రశంసలు పొందుకున్నటువంటి ఆ యవన పాస్టర్ గారు క్రమంగా ప్రార్థన జీవితం తగ్గింది. క్రమంగా ఉపవాస ప్రార్థన తగ్గింది. క్రమంగా దేవునితో గడిపే సమయము తగ్గింది. క్రమంగా నిజం చెప్పాలంటే ఆత్మీయ స్థితి కూడా తగ్గింది. కారణం ప్రశంసలను బట్టి. బాగా దీవించబడ్డాడు, బాగా ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, దేవుడు బాగా దీవించాడని అందరి మనలను పొందినటువంటి వ్యక్తి క్రమంగా దీవించబడుతున్నా కొలది దేవుని మనం ఇంకా స్తుతించగలిగిన వారంగా ఉండాలి. కానీ యవన పాస్టర్ గారు ప్రార్థనలో తప్పిపోయాడు, ఆత్మీయతలో తప్పిపోయాడు, ఉపవాసంలో తప్పిపోయాడు, మోకరించడంలో తప్పిపోయాడు. దేవుని సన్నిధి నుంచి నిజంగా చెప్పాలంటే ఆ ఉన్న స్థితి, వచ్చిన ఆ ఆశీర్వాదాన్ని బట్టి, ఇచ్చిన ఆ ధనాన్ని బట్టి, ఆ సంపదను బట్టి దేవునికి చెప్పాలంటే దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఇచ్చిన దేవుడికి తీసుకోవటం కూడా తెలుసా? తెలియదండి. ఇచ్చిన దేవుడికి తీసుకోవటం తెలుసు. అందుకనే దేవుడు అన్ని తీసేసుకున్నాడు. మరలా ప్రార్థన లేకపోతే, ఆత్మీయత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, మెలకువ కలిగిన జీవితం లేకపోతే, ప్రార్థన అనుభవం లేకపోతే, పరిశుద్ధుల సావాసం లేకపోతే, పరిశుద్ధులైన యేసయ్యతో కనెక్షన్ లేకపోతే, పరమ తండ్రితో గనక మనము ప్రతిదినము పోరాడకపోతే, ఆయనను స్తుతించకపోతే, ఆయనను గణపరచకపోతే, నీకు వచ్చిన ఆశీర్వాదం అంతా మరలా తిరిగి తీసేసుకుంటాడు ఆయన. అలాగే తీసేసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఆయనకు, నేను ఎక్కడ తప్పు చేశాను. ఆశీర్వాదం వచ్చిందన్న ఉద్దేశంలో ఆ ఆశీర్వాదాన్ని చూసుకొని ఆత్మీయతను విడిచిపెట్టాను. ఆశీర్వాదాన్ని చూసుకొని ప్రార్థనను పక్కన పెట్టాను. ఆశీర్వాదము లేకముందు
ఉపవాస ప్రార్థన, ఆశీర్వాదము లేకముందు దేవుని స్తుతించటము, ఆశీర్వాదము లేకముందు దేవుని కృపను పొందుకున్నాను, ఆశీర్వాదము లేకముందు ఆత్మచేత మంట కలిగి ఉన్నాను, ఆశీర్వాదం వచ్చిన తర్వాత మొత్తము చల్లారిపోయింది. దీనికి ఒకటే కారణం, ఆశీర్వాదం కాదు నాకు కావలసింది, ఆత్మదేవుడు నాలో ఉండాలనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడు మనల్ని ఆవరించాలి. ఎప్పుడైతే ఆయన ఆవరిస్తాడో, ఎప్పుడైతే ఆ మంట కలిగి ఉంటారో, అందుకని వాక్యం ఎప్పుడు మనకు హెచ్చరిక చేస్తుందండి. మనం చదివిన మూలవాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. తను నిల్చున్నాను అనుకున్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తుంది. అందుకనే మనము దాన్ని స్వీకరించగలగాలి. నేను ఎందుకు నిలబడలేను, నేను ఎందుకు నిలబడను, నేను పడిపోను. పేతురు అలాగే అన్నాడు, నేను పడిపోను, ఎవరు వెళ్ళినా ఎవరు విడిచిపెట్టినా నేను విడవను. ప్రియ దేవుని పిల్లలరా, లైవ్ వీక్షిస్తున్న బిడ్డలైనా, మందిరములో ఉన్న బిడ్డలైనా, ఈ మాటలు వీడు సమీపాన దూరాన విన్న ఏ బిడ్డలైనా సరే, నా 2 చేతులు జోడించి ఒక సేవకునిగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో స్థిరపరచబడి మనం ఉండాలంటే ఆత్మదేవుని అభిషేకం చేత మనం నింపబడాలి, ప్రార్థనలో ఉండాలి, విసుకక ప్రార్థన చెయ్యాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. దేవుడి వాక్యములో చెప్పబడిన ఏ మాటను కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ మాటల ప్రకారముగానే మనం జీవించగలిగితే మన ఆశీర్వాదం మన వెనకాలనే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పింది కదండి, మొదట ఏం ఎతకమన్నాడు దేవుడు? మొదట దేన్ని ఎతకమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. మరి ఈ పాస్టర్ గారు మొదట ఎతికాడు, ఆశీర్వాదాలను వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. అందుకే నేను అంటాను, ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనము, ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో 19వ రోజుకు వచ్చినటువంటి మనము, ఇంకా మిగిలిన రోజులు కూడా మెలకువగా ఉండి పరిశుద్ధత కలిగి దైవజనులు, అభిషక్తులైన దైవజనులు, ఆత్మీయులు ఏదైతే మనకు బోధిస్తున్నారో ఆ మాటలన్నిటినీ విని విడిచిపెట్టకుండా మన హృదయం అనే పలక మీద రాసుకొని ప్రతినిత్యము, ప్రతిదినము, ప్రతి గడియ, ఈ సమయము ఆ సమయమని కాకుండా మనకు సమయములు దొరికిన ప్రతి సమయమందును వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటల ప్రకారమే మన ఆత్మీయ జీవితమును కట్టుకొందుముగాక. నీ క్రైస్తవ జీవితం స్థిరపరచబడి ఉండాలి, నువ్వు స్థిరంగా ఉండాలి అని అంటే నువ్వు శోధనను సహించాలి. సహించడం అంటే సహిస్తే జయిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక 5:11 వాక్యలో ఉంటుంది, శోధన సహించువాడు, ఏమండి, సహించిన వారు ధన్యులు అని ఉంది. ధన్యులు. శోధన రాగానే ఆత్మీయతలో పడిపోకూడదు, శోధన రాగానే ఆత్మీయ జీవితం నుంచి వెనక్కి వెళ్ళిపోకూడదు, శోధన రాగానే దేవునికి దూరం అవ్వకూడదు, శోధన రాగానే మందిరానికి దూరం అవ్వకూడదు, శోధన రాగానే ఆత్మీయతకు దూరం అవ్వకూడదు. దానిని గెలవగలిగిన, దానిని జయించగలిగిన జయశీలుడైన యేసయ్య కృపను పొందుకోగలిగితే తప్పకుండా మనం ఆత్మీయతలో స్థిరపరచబడుదుముగాక. ఎప్పటి వరకు సాధించాలి? ఇది కూడా పాయింటే కదా. కొంతమంది అంటారు, కొద్దిసేపు చాలయ్యా, ఈ బాధ కొద్దిసేపు పరిస్థితుల తర్వాత అయిపోతుంది. ఎంతవరకు? నీవు జీవించినంత కాలం అంతము వరకు సహించిన వాడు, ఏమంటే బైబిల్లో అంతవరకు సహించిన వాడు, మత్తయి సువార్త 10:22 ఉంటుంది ఆ వాక్కు, అంతము వరకు సహించగలిగినటువంటి కృప ఆ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ సహించగలిగినటువంటి మనసు దేవుడు మనకి ఇవ్వాలి. ఎప్పుడు వస్తుంది? ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధత మనం అలవర్చుకున్నప్పుడు వస్తుంది, మెలకువ కలిగి ఉన్నప్పుడు వస్తుంది. ఆ జీవితం, ఆ మెలకువ కలిగిన అనుభవం, ఆ ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనకు ఉండదో
మనము శోధన రాగానే పడిపోతాం, శోధన రాగానే జారిపోతాం, శోధన రాగానే ఇంకేం భక్తి, ఈయనేం దేవుడని తిరస్కరిస్తాం, దేవుణ్ణి నిందించేవారిగా మారిపోతాం, దేవుణ్ణి నిందల పాలు చేసాం. ఆ దేవుని దగ్గర పోతే ఏమైందయ్యా, యేసుబాబు నమ్ముకున్న తర్వాత నాకేం కాలేదయ్యా, యేసుబాబు నమ్ముకున్న తర్వాత నేను అప్పుడే బాగున్నానయ్యా, ఇప్పుడు ఇంకా బాగలేనయ్యా, అనేక శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అయ్యో పోతాయని నేను యేసుబాబు నమ్ముకుంటే పోతాయని యేసుబాబు దగ్గరికి వస్తే ఇంకెక్కువైపోయాయి. పోతాయని దేవుడు చెప్పలా, అందులో నుంచి గెలవగలిగిన కృప కలిగిన హస్తం నీకు తోడుగా ఉంటుందని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, అయ్యా ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాను కదయ్యా, ఇంత గొప్పగా వాడబడుతున్నాను కదయ్యా, ఇంత గొప్పగా నీ సన్నిధిలో నేను ఒక పాత్రగా వాడబడుతున్నాను కదయ్యా, పరిగెడుతున్నాను కదా, పరుగు పందెంలో పరిగెడుతున్నాను కదా. అయ్యా యేసయ్యా, నా శరీరంలో ఒక చిన్న ముళ్ళుందయ్యా, దయచేసి ఆ ముళ్ళుని నేను భరించలేకపోతున్నానయ్యా, ఆ ముళ్ళుని నేను భరించలేకపోతున్నానయ్యా, ఆ ముళ్ళు తీసేవా ప్రభువా, అది తీసేవా ప్రభువా, అది కొట్టేవా ప్రభువా, తీసేనాయన, నీ సావుకుని కదయ్యా, నీ బిడ్డను కదయ్యా, పరిగెడుతున్నాను కదయ్యా, తీసేయి ప్రభు అంటే, యేసు ప్రభు రా కొడక తీసేస్తాను అన్నాడా? అనలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? అందుకు నా కృప నీకు చాలును. ఆమేన్. అందుకనే శోధన రాగానే శోధన పోవాలని ప్రార్థన చేయకు, దాన్ని జయించగలిగిన కృపయి ప్రభు అని అడుగు. ఆమేన్, హల్లెలూయా. తట్టుకోగలిగిన కృపయి ప్రభు అని అడగాలి. ఆ తట్టుకునే కృప నీకు దేవుడు ఇస్తే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నీ పరిశుద్ధతలో నుంచి నువ్వు జారిపోకుండా బ్రతుకుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంచెం నాకు ఎందుకో నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, కొంచెం ఊపుతూ చెప్పండి, ఇలాగ చెప్పండి, గట్టిగా ఊపండి. ప్రభుకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా పాడొచ్చు కదా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికర చప్పట్లతో మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర. ఉదయకాల సమయంలో ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత మనోహరుడైన దేవుడు. అలాగనే స్తుతిస్తూ ఉంటే మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా. ఆమేన్. మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రశస్త సమయంలో ఆ మనోహరుడైన గనుడైన గొప్ప దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆయనను గణపరుస్తూ ఉంటే
మన హృదయం పులకరించిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ముగింపులో మరొక మాట చెప్తున్నానండి. క్రైస్తవ జీవితంలో మనం స్థిరపరచబడి ఉండాలి అని అంటే పరిశుద్ధత జీవించటం మర్చిపోకూడదు, పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు. రెండవదిగా దేవుని వాక్యములో చెప్పినట్టుగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన ఎలాంటిదంటే మెలకువ కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా శోధనను ఏం చేయాలి? సహించాలి. సహించాలంటే జయించగలిగిన కృపను ప్రభు మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు విషయాలు మీ మనసులో పెట్టుకొని ఇదిగో మిగిలి ఉన్నటువంటి ఈ ఉపవాస ప్రతిష్ఠ పండుగలలో మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకొని బలపరుచుకొని దైవజనులు చెప్తున్న ప్రతి మాటని మీ హృదయంలో పదిలపరుచుకొని చక్కగా ఇంకా ఆత్మీయతలు అభివృద్ధి పొందుతూ దేవుని కృపను పొందుకొని ఆ మహాదేవుడైన యేసయ్య రాకడ వరకు ఇదిగో వధువు సంఘముగా, సర్వాత్రిక సంఘముగా మనము సిద్ధపడి ఆయన రాకడలో మనమందరము కూడా ఎత్తబడే సంఘముగా బిడ్డలముగా వందుముగాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. అట్టి అభిషేకము చేత ప్రభు నింపునుగాక. అట్టి బలమైనటువంటి అభిషేకము దేవుడు దయచేయునుగాక. అట్టి ఆత్మీయతలో దేవుడు వర్ధిలింప చేయునుగాక. అట్టి గొప్ప కార్యములు దేవుడు మీ జీవితాల్లో చేయునుగాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు తన వెనుకలో దీవించునుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా సమయాన్ని ముగిస్తున్నాను.